హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు చుండూరి. ఫ్రెండ్స్, నిన్న క్యాప్టెన్సీ టాస్క్‌లో తనూజ గెలిచింది కదండీ! తను కెప్టెన్ అయిపోయింది. తను ఆనందం అసలు చెప్పలేమండి. తన స్పెషల్ ఏంటంటే ప్రతిసారి కెప్టెన్ అయిన వాళ్ళందరూ 7 డేసే ఉంటారు. కానీ తన లక్ ఏంటంటే ఈసారి 8 డేస్ ఆహ్, ఆవిడ కెప్టెన్ కింద ఉంటుంది. ఎందుకంటే ఒక 1 డే ముందే పెట్టారు కాబట్టి 8 డేస్ తను కెప్టెన్ కింద ఉంటుందన్నమాట. అంతే కాకుండా ప్రతిసారి ఏమంటారంటే అందరూ, "నీకు ఇంటి సభ్యులందరి సపోర్ట్ ఉంది. నువ్వు అందుకనే ఈ టాస్క్ గెలుస్తున్నావు" అని ప్రతి ఒక్కళ్ళు అలా నింద వేసరికి తను చాలా ఫీల్ అయ్యేది. కానీ ఈసారి ఎవ్వరి సపోర్ట్ లేకుండా తనే స్వయంగా తన టాస్క్ గెలిచి కెప్టెన్సీ పదవిని పొందింది. అందుకనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హ్మ్. అంతే కాకుండా నైట్ డిన్నర్ అయిన తర్వాత తను వాళ్ళందరికీ, ఇంటి సభ్యులందరికీ తను ఏమేమి పనులు చేయాలో అవన్నీ కూడా పురమాయిచ్చింది. అంతే కాకుండా ఇంకా ఏం చేసిందంటే, నేను తప్పు చేస్తే మాత్రం నిద్రపోయినా, లేతే నేను చెప్పిన పని చేయకపోయినా మీకు ఖచ్చితంగా నేను పనిష్మెంట్ విధిస్తాను. ఎందుకంటే ఆహ్ ఎందుకంటే మీరు నేను పనిష్మెంట్ విధించకపోతే అసలు మీకు ఆ పని కూడా చేయరు మీరు. పనిష్మెంట్ అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో పడేయడము, లేతే మొత్తం బయట 2 గంటలు, 3 గంటలు నిలబెట్టడం అలా కాదు. ఇంటి పనిలోనే ఏదైతే ఎక్కువ పని చేయలేకపోతారో ఆ పని మీకు అప్పచెప్పి, ఆ రోజు పనిష్మెంట్ నేను ఇస్తానని చెప్పింది. మీ ఇంటి సభ్యులైతే ఏమన్నారంటే, మీరు అదేంటి ఆహ్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు మాకసలు చాలా దరిద్రంగా చూసారు. అసలు మాకు కడుపు నిండట్లేదు. అసలు ఏమైనా చేసుకుంటామన్నా అసలు మీరు దేనికి ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఇప్పుడెలా చేస్తారంటే, అప్పుడు దానికి కూడా సమాధానం చెప్పిందండి తనూజ. ఏముందంటే, "అది కాదు, నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు బిగ్ బాస్ నాకు చాలా తక్కువ సరుకులు పంపించడం వల్ల మిమ్మల్ని అందరిని కొంచెం ఇబ్బంది పెట్టాల్సొచ్చింది. ఇప్పుడు అలా కాదు, బిగ్ బాస్ పంపించినవన్నీ మనకు చక్కగా సరిపోతాయి కాబట్టి మిమ్మల్ని ఆ ఇబ్బందికి గురి చేయకుండా పుష్కలంగా కడుపు నిండా మీకు ఫుడ్ పెడతానని చెప్పేసి కూడా హామీ ఇచ్చిందన్నమాట. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థాంక్స్. థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరందరూ నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం.